మీడియాపై కమెడియన్ వేణుమాధవ్ సీరియస్ గా ఉన్నారు. ఇటీవల ఆయనపై చాలా వదంతులే పుట్టాయి. వేణుమాధవ్కి చెప్పుకోలేని రోగాలున్నాయని ఓ దఫా పుకార్లు గుప్పమన్నాయి. ఆ తర్వాత ఆయన చనిపోయాడని టీవీలో స్క్రోలింగ్లు కూడా వేసేశారు. వీటిపై వేణు ఆనాడే ఫైర్ అయ్యాడు. ఇలాంటి అపవాదుల్ని కావాలనే ప్రచారం చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టేది లేదని హెచ్చరించాడు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇటీవల గవర్నర్ ని కలిసి జరిగిందంతా చెప్పుకున్నాడు. తనపై పుకార్లు పుట్టించిన వాళ్లపై ఫిర్యాదు కూడా చేశాడు. అంతేకాదు వాళ్ల నుంచి తనకు సెక్యూరిటీ కావాలని కోరాడు. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన వేణుమాధవ్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరైతే తనకు లేనిపోని రోగాలు అంటగట్టారో వాళ్ళందరికీ ఛాలెంజ్ విసిరాడు. తాను మీడియా ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమని, వాళ్లు సిద్ధమా అంటూ సవాల్ చేశాడు. అయితే వేణుమాధవ్ మాట్లాడుతూ మధ్యలో కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచవేసింది. ఇదంతా తెర వెనక నుంచి ఎవరో కావాలని చేస్తున్న కుట్రలా కనిపిస్తోందని, అందుకే వేణుమాధవ్ ఇంత సీరియస్ గా ఉన్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వేణుమాధవ్ త్వరలోనే కేసీఆర్ ని కలుస్తాడట. అక్కడైనా ఆయనకు సత్వర న్యాయం జరుగుతుందేమో చూడాలి.